నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్లర్లతో పల్నాడు జిల్లా పరువు తీశారన్న ఎస్పీ మల్లికా గార్గ్. గొడవలకు కారణమైన ఎవరిని వదిలేది లేదని స్పష్టం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీల లెక్కింపు. చేతివాటం చూపించిన బ్యాంకు అప్రైజర్. వైసీపీపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్. కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారంటూ ఆరోపణ. ఓట్ల లెక్కింపు రోజున గొడవలు సృష్టిస్తే సహించేది లేదు. స్థానిక నాయకులకు సూచించిన ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణతో పల్నాడు జిల్లా పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు వరస్ట్ జిల్లా అనే ముద్ర పడిందని, దేశంలోనే ఆ పేరు వచ్చి ఉండొచ్చని అన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వనని, పోలీసులు ఉన్న ఏ కారణాల వల్ల పల్నాడులో దారుణమైన ఘటనలు జరిగాయని అన్నారు. పల్నాడు పేరు చెడగొట్టడానికి పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతటా ప్రచారమైందని అన్నారు. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పల్నాడు పోలీస్ లో ఏం ప్రాబ్లం లేదు. పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ ఓన్లీ. బికాస్ నేను ఎస్పీ ప్రకాశంగా ఉన్నప్పుడు అక్కడ కూడా చాలా మంది నేటివ్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా నాతో పని చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ పల్నాడు వాళ్ళు మేడం ఇట్లా ఉంటారు, దట్ ఒకసారి లాయల్టీ అయితే వాళ్ళు ఈవెన్ ఇఫ్ డెత్ కూడా వస్తే అది కూడా ఒప్పుకుంటారు, ఏదైనా చేస్తారు. అట్లా కదా పల్నాడు వాళ్ళు అట్లా ఉంటారా? ఎస్, నో? ఎస్. సో దెన్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్? ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మేబీ డైరెక్షన్ లో ఏం ప్రాబ్లం ఉంది, కోఆర్డినేషన్ లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ. బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి శక్తి ఉంది. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు. బట్ కెపాసిటీ ఉంది ఇంప్రూవ్ చేయడానికి, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కెపాసిటీ ఉంది. ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది. కాకి అంటే ఎవరికి భయం లేదు. ఇంత రోడ్ మీద మొత్తం అరాచకంగా జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది ఆ రోజు. కావునా కాదా? జరిగింది కదా. పోలీస్ పని చేయలేదు ఇది. బట్ ఇప్పుడు ఒక టైం వచ్చింది, ఇంత ఖరాబ్ పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి. పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి. కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన పోలీస్ ప్రెస్టీజ్ మీద ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మనం సరిగా చేస్తే మనం మన పేరు రెస్క్యూ చేయవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కూడా తెలుసు పల్నాడు ఏముంది. నేను ఏపీలో కొత్తగా, నాకు ఇక్కడ 5-6 years అయింది. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నర్సరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద.
సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది, ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్ చేతివాటం ప్రదర్శించాడు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి తదితర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు. ఈ క్రమంలో స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్ ప్రకాష్ ఈ లెక్కింపులో 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను తన సంచిలో దాచుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ఆలయ ఈవో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని ధృవీకరించారు. అనంతరం బంగారం బిస్కెట్ ను స్వాధీనం చేసుకుని అతన్ని కాణిపాకం పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయన నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవి కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను. అంతవరకే ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తాను. పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. అమిత్ షాకు శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని ఈవో అందజేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు ఓ రాతి పాత్ర దొరికింది. దీంతో తొలుత రాతి పాత్రను ఓపెన్ చేసేందుకు కూలీలు భయపడ్డారు. కొంతమంది కూలీలు దాన్ని తెరిచి చూశారు. ఆ పాత్రలో పురాతన కాలం నాటి 25 వెండి నాణేలు, 2 వెండి ఉంగరాలు లభ్యమయ్యాయి. పురాతన నాణేలు దొరికిన విషయాన్ని గ్రామస్తులు బహిర్గతం చేయగా చర్యాల సీఐ శ్రీను, మద్దూరు తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీఓ రామ్మోహన్ తదితర అధికారులు గ్రామానికి చేరుకుని కూలీలకు దొరికిన నాణేలను పరిశీలించారు. ఇవి నిజం కాలం నాటి నాణేలుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నాణేలు, ఉంగరాలను పురావస్తు శాఖకు పంపనున్నట్లు అధికారులు తెలియజేశారు. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.